భూకంపాల హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ది చేయాల్సిన అవసరం భారత్కు ఉందని ప్రధాని మోదీ అన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ దిశలో పనిచేయాలని సూచించారు. వాతావరణ శాస్త్రాలలో పురోగతి వల్ల ప్రకృతి వైపరీత్యాలతో దేశానికి కలిగే నష్టాలను తగ్గించడంలో సహాయపడిందని గుర్తు చేశారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ రేపటితో 150 వసంతాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గత 150 ఏళ్లలో ఐఎండీ కోట్లాది భారతీయులకు సేవ చేయడమే కాకుండా శాస్త్రీయ పురోగతికి చిహ్నంగా ఉందని ప్రధాని కొనియాడారు. వాతావరణ శాస్త్రాలలో పురోగతి కారణంగా విపత్తు నిర్వహణ సామర్థ్యాలను భారత్ పెంచుకుందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచం కూడా దాని నుంచి ప్రయోజనం పొందిందని తెలిపారు. భారత వాతావరణ శాఖ ఐఎండీ రేపటితో 150 వసంతాలు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో ఢిల్లీలోని భారత మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర సహా పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఐఎండీ విజయాలకు గుర్తుగా ఒక తపాలా బిళ్లతో పాటు ఒక ప్రత్యేక నాణ్యాన్ని ప్రధాని విడుదల చేశారు. వాతావరణ స్థితిస్థాపకత, వాతావరణ మార్పుల అనుసరణ కోసం ఐఎండీ విజన్ 2047 డాక్యుమెంట్ ను కూడా విడుదల చేశారు. అనంతరం మాట్లాడిన ప్రధాని మోదీ శాస్త్రీయ సంస్థల్లో పరిశోధన, ఆవిష్కరణలు నవభారత స్వభావంలో భాగమని పేర్కొన్నారు. దేశాన్ని నిరంతరం వాతావరణ విపత్తుల పట్ల అప్రమత్తంగా ఉంచే మిషన్ మౌసమ్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించినట్లు చెప్పారు. వాతావరణ పరిజ్ఞానాన్ని పెంపొందించి భారత్ను క్లైమేట్ స్మార్ట్ దేశంగా తీర్చిదిద్దటం ఈ మిషన్ లక్ష్యమని ప్రధాని అన్నారు. ఈ 150 ఏళ్లు దేశ వాతావరణ శాఖ ప్రయాణం మాత్రమే కాదని దేశంలో అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రయాణం కూడా అని పేర్కొన్నారు. साथियों, किसी भी देश के वैज्ञानिक संस्थानों की प्रगति साइंस के प्रति उसकी जागरूकता को दिखाती है. वैज्ञानिक संस्थाओं में रिसर्च और इनोवेशन नए भारत के टेम्परामेंट का हिस्सा है. पिछले 10 वर्षों में आईएमडी के इंफ्रास्ट्रक्चर और टेक्नोलॉजी का भी अभूतपूर्व विस्तार हुआ है. डॉपलर वेदर रडार, ऑटोमेटिक वेदर स्टेशंस, रनवे वेदर मॉनिटरिंग सिस्टम्स, डिस्ट्रिक्ट वाइज रेनफॉल मॉनिटरिंग स्टेशंस, ऐसे अनेक आधुनिक इंफ्रास्ट्रक्चर की संख्या में कई गुना का इजाफा हुआ है. इन्हें अपग्रेड भी किया गया है. मौसम विज्ञान को भारत की स्पेस टेक्नोलॉजी और डिजिटल टेक्नोलॉजी का भी पूरा फायदा मिल रहा है. आज देश के पास अंटार्कटिका में मैत्री और भारती नाम के 2 मीटरोलॉजिकल ऑब्जर्वेटरीज है. भविष्य में भारत मौसम की हर परिस्थिति के लिए तैयार रहे, भारत एक क्लाइमेट स्मार्ट राष्ट्र बने, इसके लिए हमने మిషన్ మౌసం भी లాంచ్ किया है. భూకంపాల హెచ్చరిక వ్యవస్థలను అభివృద్ది చేయవలసిన అవసరం భారత్కు ఉందని ప్రధాని మోదీ అన్నారు. శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఈ దిశలో పనిచేయాలని సూచించారు. వాతావరణ శాస్త్రాల్లో పురోగతి ప్రకృతి వైపరీత్యాల వల్ల దేశానికి కలిగే నష్టాలను తగ్గించడంలో సహాయపడిందని గుర్తు చేశారు. పిడుగుపాటు వంటి హెచ్చరికలను కూడా ప్రజలు తమ మొబైల్ ఫోన్లలో తెలుసుకోవడం సాధ్యమైందని ప్రధాని తెలిపారు. గతంలో లక్షలాది మంది మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లినప్పుడు వారి కుటుంబాలు ఎల్లప్పుడూ ఆందోళన చెందేవని, ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగే అవకాశం ఉండేదని చెప్పారు. కానీ ప్రస్తుతం ఐఎండీ సహాయంతో మత్స్యకారులకు కూడా సకాలంలో హెచ్చరికలు అందుతున్నాయని చెప్పారు. ఈ రియల్ టైం నవీకరణలు ప్రజల భద్రతను నిర్ధారించడమే కాకుండా వ్యవసాయం, బ్లూ ఎకానమీ వ్యవస్థ వంటి రంగాలను కూడా బలోపేతం చేస్తున్నాయన్నారు. పొరుగు దేశాల్లో ఏదైనా విపత్తు సంభవించినప్పుడు ముందుగా భారత్ సహాయం చేస్తుందని ప్రధాని గుర్తు చేశారు. దేశానికి సంబంధించిన ఫ్లాష్ ఫ్లడ్ గైడెన్స్ సిస్టమ్ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాలకు కీలకమైన సమాచారాన్ని అందిస్తుందని తెలిపారు. వాతావరణ శాస్త్రం సామర్థ్యాన్ని పెంచడం, విధి ఆధారంగా విపత్తుల ప్రభావాన్ని తగ్గించడం ప్రాముఖ్యతను భారత్ ముందుగానే అర్థం చేసుకుందని చెప్పారు. భారత వాతావరణ విభాగం ఐఎండీ రేపటితో 150 వసంతాలు పూర్తి చేసుకోనుంది. చిన్న స్థాయిలో వర్ష మానినుల ఏర్పాటుతో మొదలైన వాతావరణ శాఖ ప్రస్థానం నేడు వాతావరణ సమాచార రంగంలో ప్రపంచానికే నేతృత్వం వహించే స్థాయికి చేరింది. బ్రిటిష్ కాలంలో 1864లో సంభవించిన భయంకర తుపాను అనంతరం 1866, 1871 సంవత్సరాల్లో రుతుపవనాల వైఫల్యం కారణంగా సంభవించిన తీవ్ర వర్షాభావ పరిస్థితులు వాతావరణ శాఖ ఆవిర్భావానికి బాటలు వేశాయి. మొట్టమొదటిసారిగా 1875 జనవరి 15న అవిభక్త భారతదేశంలో వాతావరణ విభాగం 77 వర్ష మానినులను ఏర్పాటు చేసింది. వీటి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా హెచ్ఎఫ్ బ్లాన్ఫోర్డ్ అనే బ్రిటిష్ అధికారి తొలిసారిగా దేశ వర్షపాత పటాన్ని రూపొందించి ఖ్యాతి గడించారు.